పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాడుకోవచ్చు, దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్కి బిల్లులు రావడం లేదు, పేషెంట్లకు వెళ్తే కనుక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. ఇవి కాకుండా ఇంకా జల్ జీవన్ మిషన్లో రాష్ట్రానికి దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు అలకేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ వాడి చేసుకున్నారు, 12,000 కోట్లు వదిలిపెట్టేశారు. ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చేటువంటి పరిస్థితి. ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక మనం చేసుకోగలిగితే, ఇలా అమృత్ పథకం, ఇలా చాలా పథకాలు ఉన్నాయి. ఇవన్నీ అడిషనల్, మనం చెప్పుకున్న 80,000 కోట్లు కాకుండా ఇవన్నీ కూడా అడిషనల్ బెనిఫిట్స్. ఇవన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఇమీడియట్ గా కాకపోయినా 1-2 సంవత్సరాలు అన్ని సెట్ చేసుకొని అన్ని పథకాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని కనీ విని విరగని రీతిలో అభివృద్ధి చేస్తామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుంటూరు బీబీ నగర్ సంబంధించి డ్రైవే లైన్ ఏర్పడింది. ఇప్పుడు దాదాపు 236 కిలోమీటర్లు. అక్కడ దాదాపు 49,000 ఎకరాలను భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు కూడా నష్టపోతున్నారు, కొంతమంది కూడా నష్టపోయే అవకాశం ఉంది. వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగించి మాట్లాడే అవకాశం ఉంది. అది డెఫినెట్ గా ఎక్కడైనా సరే ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు డెఫినెట్ గా అందరితోటి మాట్లాడి వర్క్ చేసి కోఆర్డినేట్ చేసి చేస్తాం ఏది చేసినా కూడా. అంటే రైల్వేస్ అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ గా గుంటూరు జిల్లాకి ఎంతో ప్రాముఖ్యమైనది. దాదాపు 49,000 ఎకరాలు కావాల్సింది. ఇప్పటికే గెజెట్ కూడా విడుదల చేస్తుంది. 30 రోజుల్లో మాత్రం సమయం ఉంది. ఈ సమయంలో కలెక్టర్ గారు వర్క్ చేస్తున్నారు. కలెక్టర్ గారితో ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు. కలెక్టర్ గారు చూసి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో చూసి, మీరు అన్నట్టు ఈజీ అని కాదు, బట్ వీ విల్ వర్క్ ఇట్ అవుట్. సార్, మన ఏపీకి నరేగా 2019 నుంచి 24 వరకు మన ఏపీకి ఎంత అలాట్ అయింది, వీళ్ళు అసలు ఎంత ప్లే చేశారు? నరేగా అంటే ఇది చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. మరి జనరల్ గా మనం 5,000 to 6,000 crores పర్ ఇయర్ వాడుకోవచ్చు ఈజీగా. నరేగా అనేది మనం వాడుకునే దాన్ని బట్టి మీకు ఎక్స్ట్రా వస్తుంది, దానికి లిమిట్ లేదు యాక్చువల్గా, ఏముందో సర్టన్ అమౌంట్ ఉంది. కానీ నాకు తెలిసి వీళ్ళు దేనికి వాడారంటే కొన్ని రైతు భరోసా కేంద్రాలు కట్టడానికి, వాటికి ఏదో కొంత వాడారు, సచివాలయాలు. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఈ రోజు మీరు నరేగా వెబ్సైట్కి పోతే 2,900 కోట్ల రూపాయలు ఇంకా వాడని నిధులు ఉన్నాయి అక్కడ, మ్యాచింగ్ గ్రాంట్స్ లేకపోవడం వల్ల. యాజ్ ఆఫ్ టుడే అది పరిస్థితి. ఆరోగ్యశ్రీని బిల్లులు రావడం లేదు. ఆరోగ్యశ్రీ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు ఆయుష్మాన్ భారత్ ని ఉపయోగించుకోండి. రాష్ట్రం ప్రభుత్వం మీద బడ్జెట్ భారం పడుతుందన్న ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ ను ఉపయోగించుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఎలా భావించాలి అంటారు? ఒకటి 5 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తున్నప్పుడు ఇది ప్రతి పేదవాడికి చెందాల్సింది. అసలు చాలా మందికి ఇది ఉందని కూడా తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు వాళ్ళ పేర్లు ఉండాలని తప్పించి ప్రజలకు ఉపయోగపడే చూడాలి. ఇక్కడ ఇండస్ట్రీ ఈ రోజున ఏ డాక్టర్స్ మాట్లాడినా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. హాస్పిటల్ మా బిల్లులు ఎందుకు పే చేయరు వీళ్ళు? కరెక్ట్గా వాళ్ళందరినీ పెట్టుకుంటే అందరూ విన్ విన్ సిచ్యువేషన్ కదా. పేషెంట్కి ఉపయోగం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత భారం తగ్గుతుంది, అందరి హాస్పిటల్స్ బాగుపడతాయి, అందరికీ ఉపయోగపడేటువంటి పరిస్థితి కదా ఇది. అంటే రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం 5 లక్షల రూపాయలు ఇస్తుంది. కాబట్టి అప్రాక్సిమేట్ ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 25 లక్షల రూపాయలు వాడుకుంటారు, కానీ 5 లక్షల రూపాయలు వాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. ఇది రెండు. ఒకటి నేను చెప్తా 50 లక్షలు ఇస్తాను, ఉండాలి కదా నా దగ్గర డబ్బులు, అది ఒకటి నంబర్ 1. రెండోది అది వాడుకుంటే ఇది వాడుకోకూడదని రూల్ ఎక్కడా లేదు. రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు. సో అది వాడుకొని కావాలంటే ఎక్స్ట్రా దీనికి వాడుకోవచ్చు. స్పెషలైజ్డ్ డిసీజెస్ కి దానికి వస్తుంది 5 లక్షలు ఓన్లీ ఏ ట్రీట్మెంట్ క్యాస్టర్ విషయంలో క్లారిటీ రాలేదు. 15,000 కోట్ల రూపాయలు లోనా లేకపోతే ఒకటి ఈ రాష్ట్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్నట్టే అప్పు అనుకోండి, మీరు అనుకున్నట్టే మీరైతే కామెంట్ చేయాలి కాబట్టి చేస్తారు సరే అనుకోండి, అలానే అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు బయట, నంబర్ 1. రెండోది కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలతో ఎంత వరకు మేము తీసుకురావాలో, ఎలా తీసుకురావాలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు. కాబట్టి క్యాపిటల్ కట్టి 15,000 తెస్తామో 1,00,000 కోట్లు తెస్తామో వచ్చే 5 సంవత్సరాల్లో మీరే చూస్తారు, ఎలా తెస్తారో కూడా చూస్తారు. కీలకమైన అంశం ఏంటంటే రైతులకి
ఫ్లాట్ డెవలప్ చేసిస్తామని 3 సంవత్సరాలుగా సిఆర్డీ చట్టంలో పెట్టారు. 2 ప్రభుత్వాలు మారిపోయినా 3వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికైనా ఫ్లాట్ డెవలప్ చేసి ఇచ్చే ఉద్దేశం కేవలం సింగిల్ క్లియరెన్స్ తోనే టైం పాస్ చేశారు. 2 ప్రభుత్వాలు మారలేదు, ఒక ప్రభుత్వమే మారింది. ఈ 2వ ప్రభుత్వాన్ని ఎవరు ప్రభుత్వం అనుకోవట్లేదు. ఓకే, మేము వచ్చిన తర్వాత తప్పకుండా ఇవన్నీ 1 by 1 యుద్ధ ప్రాతిపదికన జరుగుతాయి. 5 సంవత్సరాలు మీరు ఖాళీగా ఉన్నారు కదా, ఏ రోజున పోయి అడిగారా ఆయన్ని? ఆయన ఏం అడగరు, మీతో మాట్లాడే వాళ్ళు ఉండరు, మిమ్మల్ని రానివ్వరు. మీరు మీకు మేము ఇంత చేస్తా ఉంటే నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? సార్ మన గుంటూరుకి వచ్చేటప్పుడు యూజీడీది మనకు మెయిన్ యూజీడీ చాలా ఇబ్బంది ఉంది. ఈ 900 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఆ రోజున 500 సెంట్రల్, 400 స్టేట్ మ్యాచింగ్, 500 వాళ్ళు 500 రిలీజ్ చేశారు. 300 కోట్ల రూపాయలు మనుషులు లేని దగ్గర పైపులు వేశారు. మిగిలిన 150 కోట్లు డైవర్ట్ చేశారు. 400 కోట్లు మ్యాచ్ చేయలేదు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. నారాయణ గారితో కూడా నిన్న మాట్లాడాం. యాజ్ సూన్ యాజ్ డబ్బులు వచ్చిన వెంటనే ఇది ఎలా చేయాలి, ఎలా మ్యాచ్ చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నాం. 5 ఏళ్ళు ఈ అయిపోయే లోపు అయితే ఇటు పరిస్థితుల్లో చేస్తాం. 1 yearలో చేస్తామా, 2 yearsలో చేస్తామా అనేది ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎలకేషన్ బట్టి చేస్తాం. మీ శాఖలకు సంబంధించి గ్రామీణాభివృద్ధి కానీ కమ్యూనికేషన్కి సంబంధించి కానీ స్టేట్కి మీరు ఎటువంటి తీసుకోబోతున్నారు? సరే, ఆ రోజు చెప్దాం అనుకున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రీజనల్ పోస్ట్ ఆఫీస్ హెడ్ బ్రాంచ్ కడదాం అనుకుంటున్నాం. 50 కోట్ల రూపాయలతోటి అమరావతిలో కట్టబోతా ఉన్నాం. ఒక 2 నెలల్లో శంకుస్థాపన చేస్తా. 80,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్. ఫస్ట్ మా పోస్టల్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ అవన్నీ కూడా అమరావతిలో కన్స్ట్రక్ట్ అవుతాయి. అది ఒకటి. తర్వాత మాకున్నటువంటి నరేగా నిధులు కానీ హౌసింగ్ స్కీమ్ కింద ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ వరకు రిలీజ్ అయిన 2 to 3 lakhs ఎన్నో రిలీజ్ మనకు ఆప్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. దాన్ని 10 లక్షల ఇళ్ళు ఊరగా వచ్చే విధంగా ఎలా చేయాలనేది కూడా చూస్తూ ఉన్నాం. రోడ్లు ప్రతి దాంట్లో కూడా సాధ్యమైనంత వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఎక్స్ట్రా ఏ విధంగా తీసుకురావాలనే పనిలోనే ఉంటాం. పోస్టల్ కి సంబంధించి సార్ ఆల్రెడీ పాస్పోర్ట్ దగ్గర నుంచి కూడా ఎగ్జిస్టింగ్ ఏదైతే స్టాఫ్ ఉందో దాన్ని సమర్థవంతంగా వాడుకుంటుంది పోస్టల్ డిపార్ట్మెంట్. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఇంకేమైనా యాడ్-ఆన్స్ ఏమైనా ప్లాన్ చేశారా? డెఫినెట్ అంటే ఇందులో 2-3 ఉన్నాయి. మీరు చెప్పింది ఒకటి, పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా లాసెస్ లో ఉంది. ఎంప్లాయీస్ ఏమో ఒక 10-20 యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. ఇవి చాలా వాటిలో సోషల్ సర్వీస్ బేసిస్ మీద గవర్నమెంట్ మ్యాండేటెడ్, కొన్ని ఇన్కమ్ జనరేట్ అయ్యేవి, కొన్ని అవుట్ సైడ్ ప్రైవేట్ పార్టీకి సంబంధించి. ఇవన్నిటిని ప్రయారిటైజ్ చేసుకుని అసలు వీళ్ళు ఏం చేయాలి, ఏది చేస్తే మనకి ఈల్డ్ వస్తుంది, ఇవన్నీ రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి. త్వరలో దాని